ముందు వీడియోలో మనం ఆల్రెడీ లీనియర్ రిగ్రెషన్ థియరీ గురించి డిస్కస్ చేసుకున్నాము. థియరిటికల్గా ఒక లీనియర్ రిగ్రెషన్ మోడల్ ఎలా వర్క్ అయింది అన్నది మనం ముందు వీడియోలో చూస్తున్నాం. ఇప్పుడు మ్యాథమెటికల్గా అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం అనమాట. మనకి దాని బిహైండ్ ఉన్న మ్యాథ్స్ కూడా అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మనం మ్యాథ్స్ని కంప్లీట్గా అర్థం చేసుకున్నాం. మీకు గుర్తుంటే వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఎనీ ఆఫ్ ద లెర్నింగ్ అల్గోరిథమ్స్? ఫస్ట్ స్టెప్ వచ్చేసి హైపోథసిస్. హైపోథసిస్ ద్వారా మనం ఏం తెలియజేస్తాం? మోడల్ ఏం చేయాలో అన్నది తెలియజేస్తాం. ఈ లీనియర్ రిగ్రెషన్లో మోడల్ మనం ఏం చేయాలని చెప్తున్నాం? మోడల్కి మనం ఒక లైన్ గీయాలి అని చెప్పేసి చెప్తున్నాం. లైన్ గీయాలి అనేది ఒక థియరిటికల్ స్టేట్మెంట్. దాన్ని మ్యాథమెటికల్లో ఎలా చూపిస్తాము? ఈక్వేషన్ ఆఫ్ లైన్ ద్వారా చూపిస్తాం. సో మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ 10th ఆ టైంలో చదువుకొని ఉంటారు. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏంటి? y = mx + c కదా, ఇది ఈక్వేషన్ ఆఫ్ లైన్. సో దీన్నే మనం సెవరల్ వేస్లో రాయొచ్చు. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, y = θ0 + θ1x. సో ఈ నోటేషన్స్ మారుతూ ఉంటాయి. సో ఆ నోటేషన్స్ వల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ రెండు సేమే యాక్చువల్లీ. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ని మనం ఇలా అయినా రాయొచ్చు లేదా ఇలా అయినా రాయొచ్చు అనమాట. సో ఇది సింపుల్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఎలా వర్క్ అయిందో చూద్దాం. బేసికలీ ఎక్స్ అనేది ఇన్పుట్లో ఇస్తాము, ఇన్పుట్ ఫీచర్. y అనేది అవుట్పుట్. ఈ ఎక్స్కి వైకి మధ్య ఉన్న రిలేషన్ ఈ MNC ద్వారా తెలుస్తాయి అన్నమాట. ఓకే, సో ఫర్ సపోజ్ ఎంని మనం 1 అనుకున్నాం అండ్ సిని 0 అనుకున్నాం. సో M1 ఇంకా C0 ఉన్నప్పుడు మన లైన్ ఎలా ఉండిద్దో అబ్జర్వ్ చేద్దాం. సో ఎక్స్, సో M1 C0 ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏమైంది? సో ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఏమొచ్చింది? y = 1 × x + 0. దాని మీనింగ్ ఏంటి? ఇది y = x. సో మనకి y = x వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు x అనేది 1 అయితే y కూడా 1 అవుతుంది. సో దానికి కరస్పాండింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. అండ్ x అనేది 2 అయితే y కూడా 2 అవుతుంది. సో దాని కరస్పాండింగ్ పాయింట్ ఈ ఇంటర్సెక్షన్లో ఉంటుంది, ఈ రెండింటి ఇంటర్సెక్షన్. అండ్ x 3 అయితే y కూడా 3 అవుతుంది. అలాగా మనకి ఈ పాయింట్స్ వస్తాయి. మనం ఎక్స్ చేంజ్ చేసే కొద్దీ ఈ పాయింట్స్ని మనం కలిపితే మనకి లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ y = x అనే లైన్ ఇదనమాట. ఇప్పుడు మనం mని కొద్దిగా చేంజ్ చేద్దాం. సో ఇంతకుముందు M1 కదా, ఇప్పుడు mని మనం 2 చేద్దాం. సో m = 2 అండ్ c = 0. ఇప్పుడు cని 0గానే ఉంచుతాము. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమైంది? y = 2 × x + 0. సో అంటే ఇదేంటి? y = 2x. సో y = 2x అయినప్పుడు మన లైన్ ఈక్వేషన్ ఎలా మారిపోయింది? సో 1కి అవుట్పుట్ ఏమి ఇచ్చింది? 2 ఇచ్చింది. అండ్ సిమిలర్లీ 2కి 4 ఇచ్చింది. అండ్ 3కి 6 ఇచ్చింది. అలాగా ఈ లైన్కి మీదన ఉండిద్ది అనమాట. ఓకే, సో ఈ పాయింట్స్ కలిపితే మనకి ఇంకో లైన్ వచ్చింది. ఈ లైన్ని దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇది y = 2xని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అండ్ సిమిలర్గా మనం ఇంకోలా మారుద్దాము. అది m = 0.5 ఇద్దాం. సో c = 0 ఇప్పుడు కూడా. సో m = 0.5 అండ్ c = 0 ఇచ్చినప్పుడు ఏమైంది? y = 0.5 × x + 0. సో దీన్ని మనం సింపుల్గా రాస్తే అది y = 0.5 × x. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఈ y = 0.5x ఈక్వేషన్ బట్టి మనకి లైన్ ఎలా వచ్చిందో చూద్దాం. సో 1కి ఈ పర్టికులర్ ఈక్వేషన్ బట్టి 1కి రావాల్సిన y ఏంటి? 1కి మనకి 0.5 వచ్చింది. ఓకే, అండ్ సిమిలర్లీ 2కి 2 × 0.5 అంతా 1. అండ్ 3కి ఇట్ విల్ బి 1.5. అండ్ 4కి అరౌండ్ 2. అలాగా మనకి ఈ లైన్ అనేది దీనికి కింద ఉండిద్ది. ఓకే, సో ఇది లైన్ ఈక్వేషన్ ఆఫ్ y = 0.5 × x. సో ఇది y = x తాలూకు ఈక్వేషన్, ఇది y = 2x తాలూకు ఈక్వేషన్, అండ్ ఇది y = 0.5 తాలూకు ఈక్వేషన్. సో దీన్ని బట్టి మీరు ఏం అబ్జర్వ్ చేశారు? జస్ట్ ఈ పర్టికులర్ n వాల్యూ మనం చేంజ్ చేస్తాం అనుకోండి. n వాల్యూ చేంజ్ చేస్తూ మనం లైన్ని ఆల్ పాసిబుల్ డైరెక్షన్స్లో గీయగలం అనమాట. అంటే ఫర్ సపోజ్ ఇలా ఒక లైన్ కావాలనుకోండి, ఈ లైన్కి సమ్ పాసిబుల్ m వాల్యూ ఉంటుంది. అండ్ సిమిలర్లీ ఈ లైన్కి సమ్ పాసిబుల్ m వాల్యూ ఉంటుంది, ఈ లైన్కి సమ్ పాసిబుల్ m వాల్యూ ఉంటుంది, ఈ లైన్కి సమ్ పాసిబుల్ m వాల్యూ ఉంటుంది, ఈ లైన్కి సమ్ పాసిబుల్ m వాల్యూ ఉంటుంది. అలాగా మీకు ఎలాంటి లైన్ కావాలనుకున్నా ప్రతి లైన్కి సమ్ పాసిబుల్ m వాల్యూ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది దీని తాలూకు మీనింగ్. సో m చేంజ్ చేయడం ద్వారా మనకి లైన్ తాలూకా
యాంగిల్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఎం అనేది లైన్ తాలూకా యాంగిల్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో జస్ట్ ఎం వేరియస్ విధాలుగా చేంజ్ చేయడం వల్ల మనకి డిఫరెంట్ యాంగిల్స్లో లైన్ అనేది వస్తుంది అనమాట. సో ఇది మీకు అర్థం కావాల్సిన పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మనం ఎం అనేది ఒక వేరియబుల్ తీసుకొని సిని కాన్స్టెంట్గా 0గా ఉంచేసాం కదా. ఇప్పుడు మనం సిని మార్చి చూద్దాం. సో ప్రీవియస్లీ మనం ఎం తీసుకున్న వాల్యూస్ ఏంటి, 1 తీసుకున్నాము, అండ్ ఇంకా 2 తీసుకున్నాము, అండ్ ఇంకా 0.5 తీసుకున్నాము. సో ఇవి ఎం వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నాము. వీటన్నిటికీ ఫర్ సపోజ్ సి అనేది 0 తీసుకున్నాం. 0 తీసుకుంటే లైన్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఫర్ సపోజ్ 1 తీసుకుంటే ఎలా ఉంటాయి లైన్స్, ఎవరైనా గెస్ చేయగలరా? జస్ట్ ఏం మారదు. సో బేసికలీ ఈ లైన్స్ అన్నీ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ టచ్ అవుతున్నాయి, ఈ పాయింట్ దగ్గర టచ్ అవుతున్నాయి. ఈ పాయింట్ ఏంటి, 0 ఆర్ ఆరిజిన్. సో ఇది ఎందుకు టచ్ అవుతున్నాయి అంటే ఇంతకుముందు మనకి సి అనేది 0 కాబట్టి ఈ సి అనేది ఏమైంది, 1 కింద మారింది. 1 కింద మారితే మన ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఎలా మారుతుంది, ప్లస్ ఎక్స్ట్రా సి ఉంటుంది కాబట్టి ఇది +1 అయ్యింది, ఇక్కడ కూడా x+1 అయ్యింది, ఇక్కడ 2x+1 అయ్యింది. సో ఈ గ్రాఫ్ ఎలా మారుతుంది అంటే ఇప్పుడు మనకి ఇన్స్టెడ్ ఆఫ్ టచింగ్ ఎట్ 0 ఇది 1 దగ్గర టచ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది 1 అయింది, ఇది 2 అయింది, ఇది 3 అయింది, ఇది 4 అయింది. సో అండ్ ఇంకా ఈ లైన్ అనేది ఉండదు అనమాట. ఈ లైన్ కిందకి వెళ్ళిపోయింది. ఇలాగా ఈ సి వాల్యూ అనేది ఇంటర్సెప్ట్ని డినోట్ చేస్తుంది. ఇంటర్సెప్ట్ అంటే ఎక్కడ వై యాక్సిస్కి ఎక్కడ టచ్ అవ్వాలి అన్నది డినోట్ చేస్తుంది అనమాట. సో ఇలాగా ఎం ఇంకా సి వాల్యూస్ చేంజ్ చేయడం ద్వారా లైన్ తాలూకా యాంగిల్ని చేంజ్ చేయగలం, అండ్ సి చేంజ్ చేయడం ద్వారా వై యాక్సిస్కి ఎక్కడ టచ్ అయ్యింది అన్నది చేంజ్ చేయగలం అనమాట. సో జస్ట్ ఎం ఇంకా సి, ఈ ఎం అండ్ సి తాలూకా వాల్యూస్ చేంజ్ చేయడం వల్ల మనకి ఆల్ పాసిబుల్ లైన్స్ మనం తయారు చేయగలం అనమాట. సో మీకు ఎలాంటి లైన్ కావాలనుకున్నా జస్ట్ ఈ ఎంఎన్సి కొద్దిగా మారిస్తే చాలు, మీకు ఆ పర్టికులర్ లైన్ అనేది వచ్చేస్తుంది. సో మన మోడల్ని ఏం చేయాలి, మన మోడల్ చేత ఈ ఎం అండ్ ఇంకా ఈ సి వాల్యూని అడ్జస్ట్ చేయాలన్నమాట. ఇది మనకున్న టాస్క్. సో ఇది మనకి హైపోథసిస్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్, అది y = mx+c, ఆర్ మనం y = θ0 + θ1x కూడా అనుకోవచ్చు అన్నమాట. సో ఇది హైపోథసిస్. అండ్ మనకు ముందే చెప్పినట్టు ఒక డేటా పాయింట్స్ ఇస్తే, సో ఇవి డేటా పాయింట్స్ అనుకోండి. ఈ డేటా పాయింట్స్కి ఒక మనిషిని లైన్ గీయమన్నామంటే ఎలా గీస్తాడు, మనిషి కరెక్ట్గా ఆప్టిమల్ లైన్ గీసేయగలడు ఈ డేటాని చూసి. ఇప్పుడు ఇలాగ నేను ఎలా అయితే గీసానో అలా గీసేయగలడు ఏ మనిషి అయినా సరే, ఎందుకంటే మనిషికి తెలుసు ఈ లైన్ అనేది వీటన్నిటికి దగ్గరగా ఉండాలని చెప్పి. మోడల్కి ఇనిషియల్లీ తెలియదు కాబట్టి ఒక ర్యాండమ్ లైన్ గీస్తుంది ఇలాగా. ఓకే, సో ఈ ర్యాండమ్ లైన్కి స్పెసిఫిక్ ఎం అండ్ సి వాల్యూస్ ఉంటాయి, రైట్. ఈ ఆప్టిమల్ లైన్కి స్పెసిఫిక్ ఎం అండ్ సి వాల్యూస్ ఉంటాయి. వీటిని మనం ఎం ఆప్టిమల్ ఇంకా సి ఆప్టిమల్ అంటాం. ఓకే, మన ఎం అనేది స్లోగా ఎం ఆప్టిమల్కి వెళ్ళాలి, అండ్ సి అనేది సి ఆప్టిమల్కి వెళ్ళాలి. సో ఇది ఇలా వెళ్ళాలి అని సిగ్నిఫై చేయడానికి ఫస్ట్ మనం మోడల్కి నువ్వు గీసిన లైన్ ఇంత వర్స్ట్గా ఉంది అని చెప్పేసి సిగ్నిఫై చేయాలి. అలా చేయాలంటే మనం ఏం యూస్ చేస్తాం, మనం లాస్ ఫంక్షన్ని యూస్ చేస్తాం అన్నమాట. అది సెకండ్ స్టెప్ ఎనీ మిషన్ లెర్నింగ్ అల్గోరిథంలో. మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఏమని డిస్కస్ చేసుకున్నాము, లాస్ ఫంక్షన్ అనేది y - y ప్రెడిక్టెడ్ అని చెప్పేసి చెప్పుకున్నాం. సో y ప్రెడిక్టెడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవి నథింగ్ బట్ y ప్రెడిక్టెడ్. ఈ రెండు వాల్యూస్ y ప్రెడిక్టెడ్. ఎందుకంటే ఈ ఎంఎన్సి వాల్యూస్ ఇనీషియల్గా మోడల్ ర్యాండమ్గా సెట్ చేస్తుంది. ఎక్స్ అనేది ఇన్పుట్ ఫీచర్. సో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఈ ర్యాండమ్గా ఉన్న ఎంఎన్సి వాల్యూస్ తీసుకొని మనం అవుట్పుట్ జనరేట్ చేస్తాం అనమాట. అది ప్రెడిక్టెడ్ అవుట్పుట్. ఓకే, సో ఆ ప్రెడిక్టెడ్ అవుట్పుట్కి ఇంకా యాక్చువల్ అవుట్పుట్కి మనం డిఫరెన్స్ చూసి దీన్నే మనం లాస్ అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. కానీ దీనికి ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే, ఫర్ సపోజ్ ఇవి మన పాయింట్స్ అనుకున్నాం. ఈ పాయింట్స్కి మనం లైన్ అనేది ఇలా గీస్తున్నాం. ఫర్ సపోజ్ ఈ పాయింట్ తీసుకున్నాం. ఈ పాయింట్ ఇన్పుట్ x1 అనుకున్నాము. దీనికి ఈ పాయింట్ ఏంటి డినోట్ చేస్తుంది, యాక్చువల్ అవుట్పుట్ని డినోట్ చేస్తుంది. సో ఇది యాక్చువల్ అవుట్పుట్. కానీ ప్రెడిక్టెడ్ అవుట్పుట్ ఎంత, ప్రెడిక్టెడ్ అవుట్పుట్ అనేది ఇంత. సో ఇది y ప్రెడిక్టెడ్. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్కి y - y ప్రెడిక్టెడ్ పాజిటివా నెగిటివా చెప్పండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. యాక్చువల్లీ ఇది తక్కువ ఇది ఎక్కువ కాబట్టి ఈ పర్టికులర్ ప్లేస్లో ఇది నెగిటివ్ అయ్యింది, ఎందుకంటే ఇటువైపు మనకి y ప్రెడిక్టెడ్ ఉంది కాబట్టి. సో ఇది హై వాల్యూ, ఇది లో వాల్యూ అవ్వడం వల్ల టోటల్ ఈ లాస్ అనేది నెగిటివ్ అవుతుంది అనమాట. సో ఇలా చూసుకుంటే ఇలా ప్రతి పాయింట్కి, ఈ లైన్కి ఇటువైపు ఉన్న ప్రతి పాయింట్కి y - y క్యాప్ అనేది నెగిటివ్ ఉంటుంది.
అండ్ సిమిలర్లీ ఈ లైన్కి అవతల ఉన్న ప్రతి పాయింట్కి వై మైనస్ వై క్యాప్ అనేది పాజిటివ్ అయ్యిద్ది అనమాట. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నిటికీ నెగిటివ్ అండ్ ఈ పాయింట్స్ అన్నిటికీ పాజిటివ్. సో ఏమైద్ది, లాస్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇన్ జనరల్ మొత్తం అన్ని పాయింట్స్కి లాస్ క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ తీసుకుంటాం. అప్పుడు మనం మోడల్కి చెప్తాం అనమాట, యావరేజ్గా నువ్వు ఎంత లాస్ చేస్తున్నావు ఇలాగ డేటా మొత్తం మీద అన్నట్టు చెప్తాం. ఓకే, సో ఇక్కడ మనం మొత్తాన్ని సమ్ చేసాం అనుకోండి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి కొన్ని పాజిటివ్ ఉన్నాయి. సో రెండు క్యాన్సిల్ అయిపోయి జీరోకి దగ్గరగా రావచ్చు. జీరోకి దగ్గరగా వచ్చిందంటే ఏంటి, నువ్వు చాలా బాగా ప్రెడిక్ట్ చేసావు అని చెప్పేసి మోడల్కి మనం చెప్తున్నాం. అలా చెప్పడం ద్వారా ఆ లైన్ని సరిగ్గా అప్డేట్ చేయదన్నమాట. అది మెయిన్ ప్రాబ్లం. ఓకే, అందుకే మనం ఈ లాస్ ఫంక్షన్ యూజ్ చేయకూడదు. సో సింపుల్గా వేరే లాస్ ఫంక్షన్ మనం ఏం యూజ్ చేయొచ్చు, మాడ్యులర్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, అది వై మైనస్ వై ప్రెడిక్టెడ్ అబ్సల్యూట్ వాల్యూ. అబ్సల్యూట్ వాల్యూ తీసుకుంటే ఏంటి, నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా మనం సైన్ని కన్సిడర్ చేయమన్నమాట. ఓన్లీ ఆ పర్టికులర్ వాల్యూ ఎంత అయితే అంత వాల్యూని తీసుకుంటాం. ఓకే, సో 5 - 10 వచ్చినప్పుడు -5 వచ్చింది, -5కి అబ్సల్యూట్ వాల్యూ 5. సిమిలర్లీ 10 - 5 వచ్చినప్పుడు మనకి +5 వచ్చింది, అప్పుడు కూడా మనం 5 అని చూపిస్తాం. ఇలాగ ప్రతిసారి పాజిటివ్ అవుట్పుట్ ఇవ్వడం వల్ల మనకి లాస్ అనేది కరెక్ట్గా సిగ్నిఫై చేయగలుగుతున్నాం మోడల్కి. సో ఎయిదర్ మనం ఈ లాస్ ఫంక్షన్ వాడుకోవచ్చు ఆర్ మనం వై మైనస్ వై క్యాప్ హోల్ స్క్వేర్ కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఈ రెండింటిలో ఏదైనా వాడుకోవచ్చు, కానీ దీనికి ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంది. ఆ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీ లాస్ అనేది ఎక్కువ అనుకోండి, సో ఈ పాయింట్లో చూసుకుంటే మనకి లాస్ అనేది చాలా ఎక్కువ కదా, ఇలాంటి చాలా ఎక్కువ లాస్ ఉన్న పాయింట్స్కి ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. అంటే ఫర్ సపోజ్ 10 - 5 హోల్ స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, దీని వాల్యూ ఎంత 25. సో వాల్యూ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. అదే 10 - 9.5 హోల్ స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 0.5 స్క్వేర్, ఇది ఏమైంది 0.25. 0.25 అనేది ఈ డిఫరెన్స్ కన్నా తక్కువ అయిపోతుంది, వేరాస్ ఈ 25 అనేది వీటి డిఫరెన్స్ కన్నా ఎక్కువ అవుతుంది కదా. సో అలాగ పెద్ద పెద్ద ఎర్రర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చిన్న చిన్న ఎర్రర్స్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది అనమాట. ఇది మెయిన్ అడ్వాంటేజ్. సో ఈ లాస్ ఫంక్షన్ని మనం ఏమంటామంటే మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అంటాం. అండ్ దాని ఫార్ములా ఏంటంటే 1/n అనుకోవచ్చు, i from 1 to n y minus y predicted whole square. ఓకే, సో ఇది దీని తాలూకు ఫార్ములా. యాక్చువల్లీ ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఓన్లీ 1 డేటా పాయింట్కి. సో ఏదైతే లాస్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఇది ఓన్లీ 1 డేటా పాయింట్కి. ఓకే, సో ఈ సమ్మేషన్ మీనింగ్ ఏంటి, మనం అన్ని ట్రైనింగ్ డేటా పాయింట్స్కి చేస్తున్నామని అర్థం అనమాట. సో మనకి ట్రైనింగ్ డేటా టెస్టింగ్ డేటా రెండు ఉంటాయి కదా. సో మోడల్కి మనం ట్రైనింగ్ అప్పుడు ఏం చూపిస్తాం, ఓన్లీ ట్రైనింగ్ డేటాని మాత్రమే చూపిస్తాం. అందుకే ఇది అన్ని ట్రైనింగ్ డేటా పాయింట్స్ని కవర్ చేస్తుంది అనమాట. ఇలాగా అన్ని ట్రైనింగ్ డేటా తాలూకా ఎర్రర్స్ని సమ్ చేసి ఆ తర్వాత యావరేజ్ చేస్తాం. ఈ యావరేజ్ని మనం మోడల్కి చూపిస్తాం అనమాట. నువ్వు యావరేజ్గా ఇంత ఎర్రర్ చేస్తున్నావు అని చెప్పి, అప్పుడు మోడల్ అర్థం చేసుకుంటుంది నేను చాలా బ్యాడ్ అవుట్పుట్ ఇస్తున్నాను అని చెప్పేసి. ఓకే, సో అప్పుడు మోడల్ అర్థం చేసుకుని ఏం చేస్తుంది, ఆప్టిమైజర్కి లైన్ అడ్జస్ట్ చేయమని చెప్పింది. ఇక్కడ లైన్ అడ్జస్ట్ చేయాలంటే ఏ వాల్యూస్ చేంజ్ చేయాలి, ఎం ఇంకా సి వాల్యూస్. సో అందుకే ఈ ఆప్టిమైజర్ అనేది ఏం చేస్తుంది, ఈ అన్ని సిని చేంజ్ చేస్తుంది అనమాట. సో ఎలా చేంజ్ చేస్తుంది అంటే దానికి ఒక అల్గోరిథం వాడుతుంది. ఆ అల్గోరిథం పేరే గ్రేడియంట్ డిసెంట్. సో ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథంలో ఫార్ములా ఏంటంటే θ new equal to θ old minus alpha times loss with respect to the θ. సో ఇది గ్రేడియంట్ డిసెంట్ తాలూకా ఫార్ములా. ఇది జస్ట్ సో పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ లాస్ విత్ రెస్పెక్ట్ టు θ. ఇప్పుడు మనం ఈ గ్రేడియంట్ డిసెంట్ ఎలా వర్క్ అయిందో చూసుకున్నాం. సో ఇక్కడ θ అనేది ఏంటి, ఈ θ అనేది ఈ ఎంఎన్సి వాల్యూసే. సో ఎంకి సెపరేట్గా ఈ ఫార్ములా అప్లై చేస్తాం, m ఈక్వల్ టు m మైనస్ ఆల్ఫా టైమ్స్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ద θ. అండ్ సిమిలర్లీ సికి సపరేట్గా అప్లై చేస్తాం అన్నమాట. ఈ θ కాదు ఇప్పుడు m. ఓకే, సికి c మైనస్ ఆల్ఫా టైమ్స్ లాస్ విత్ రెస్పెక్ట్ టు సి. ఫస్ట్ మనం గ్రాఫ్ చూద్దాము. ఈ గ్రాఫ్ దేనికి అవుతుంది అంటే లాస్కి మన లాస్ ఫంక్షన్ ఏంటి, మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. సో మీన్ స్క్వేర్డ్ ఎర్రర్కి అండ్ ఇంకా m వాల్యూకి. సో m వాల్యూ చేంజ్ చేసే కొద్దీ లాస్ ఎలా చేంజ్ అయ్యింది అని చెప్పి గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, ఆ గ్రాఫ్ ఎలా కనిపించింది అంటే సమ్వాట్ ఎలా కనిపించింది అనమాట, ఇలా యూ షేప్డ్ కర్వ్లా కనిపించింది. ఎందుకు ఇలా కనిపించింది, లాస్ట్ తాలూకు ఫార్ములా ఏంటి, వై మైనస్ వై క్యాప్ హోల్ స్క్వేర్. ఓకే, ఇందులో ఏం చేంజ్ చేస్తున్నాం మనం, సో వై క్యాప్ అనేది ఏంటి, వై క్యాప్ అనేది ఏంటి ఎంఎక్స్ ప్లస్ సి. ఓకే, సో ఇందులో మనం సి కాన్స్టెంట్గా ఉంచుతున్నాం, వై కాన్స్టెంట్గా ఉంచుతున్నాం, అన్ని కాన్స్టెంట్గా ఉంచుతున్నాం అనుకోండి, ఓన్లీ ఎక్స్ కూడా కాన్స్టెంట్గా ఉంచుతున్నాం. ఓన్లీ మనం చేంజ్ చేసేది ఏంటంటే ఎం వాల్యూ చేంజ్ చేస్తున్నాం. అలా ఓన్లీ ఎం వాల్యూ చేంజ్ చేయడంతో ఇది మొత్తం కాన్స్టెంట్గా ఉండి ఇది ఒక్కటే వేరియబుల్ కదా, అంటే దాని మీనింగ్ ఏంటి, మనం సంథింగ్ లైక్
ఒక ఎక్స్ స్క్వేర్ తాలూకు గ్రాఫ్ గీస్తున్నట్టే ఉంటుంది అనమాట. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ తాలూకు గ్రాఫ్ ఎలా ఉండిద్ది, ఇలా యూ షేప్ పారాబోలా కర్వ్లో ఉండిద్ది అనమాట. అందుకే దీని గ్రాఫ్ కూడా అలా ఉంది. ఓకే, సో ఇది మనకి ఎంకి లాస్కి మధ్య ఉన్న గ్రాఫ్. ఈ పర్టికులర్ గ్రాఫ్ని మనం అర్థం చేసుకున్నాం. సో ఇక్కడ లాస్ మినిమం ఉంది కదా, సో ఇదే మనం అన్నిటికన్నా మినిమం లాస్. ఈ మినిమం లాస్ ఎక్కడొచ్చింది అంటే ఎం అనేది దాని ఆప్టిమల్ వాల్యూ దగ్గర వచ్చింది అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మీకు ఆప్టిమల్ లైన్ ఏమని చెప్పాను, ఇది ఆప్టిమల్ లైన్ అని చెప్పాను కదా. ఈ ఆప్టిమల్ లైన్కి ఒక ఎం వాల్యూ ఉంది కదా, అది ఈ ఎం ఆప్టిమల్ అనమాట. సో మనం మన మోడల్ తాలూకా ఎంని, అది ఇనిషియల్గా ర్యాండమ్గా ఇనిషియలైజ్ చేసిన ఎంని మనం ఈ వాల్యూకి అడ్జస్ట్ చేయాలి. ఓకే, సో గ్రేడియంట్ డిసెంట్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో చూద్దాం. ఇనిషియల్గా మన ఎం వాల్యూ అనేది సో ఎయిదర్ ఇటువైపు ఉండొచ్చు లేదా ఇటువైపు ఉండొచ్చు అనమాట. సో ఫర్ సపోజ్ మన ఎం వాల్యూ ఇటువైపు ఉందనుకున్నాం. ఓకే, సో ఇది నా ఇనిషియల్ ఎం వాల్యూ. ఈ ఇనిషియల్ ఎం వాల్యూకి కరస్పాండింగ్గా ఒక లాస్ ఉండిద్ది. ఆ లాస్ అనేది ఎంత, ఆ లాస్ అనేది ఇంత లాస్. ఈ లాస్ అనేది చాలా ఎక్కువ, ఇప్పుడు ప్రస్తుతానికి చాలా ఎక్కువ. ఓకే, సో చాలా ఎక్కువ కాబట్టి మనం ఏం చేయడానికి ట్రై చేయాలి, ఈ ఎంని ఇటువైపు మూవ్ చేయడానికి ట్రై చేయాలి. సో అది ఈ ఫార్ములా యూస్ చేసి ఎలా మూవ్ చేస్తుందో చూద్దాం. ఈ ఫార్ములాలో ఇది యూస్ చేసుకుంటుంది ఈ పార్షియల్ డెరివేటివ్ని. ఈ పార్షియల్ డెరివేటివ్ ఏం చేస్తుందంటే ఈ కర్వ్ ఉంది కదా, ఈ పారాబోలా ఉంది కదా, ఈ పారాబోలాకి మనం చెప్పిన పాయింట్ దగ్గర స్లోప్ ఏంటో కనుక్కుంటుంది. సో ఈ పాయింట్ దగ్గర స్లోప్, ఈ పారాబోలా స్లోప్ ఏంటి, నెగిటివ్ స్లోప్. ఓకే, స్ట్రైట్ లైన్కి స్లోప్ అనేది 0 ఉంటుంది. ఈ ఎం ఆప్టిమల్కి ఇటువైపు ఉన్న పాయింట్స్ అన్నిటికీ స్లోప్ నెగిటివ్ ఉండిద్ది, అండ్ ఎం ఆప్టిమల్కి ఇటువైపు ఉన్న పాయింట్స్ అన్నిటికీ స్లోప్ పాజిటివ్గా ఉండిద్ది ఈ కర్వ్కి. ఓకే, సో ఇది ఆ స్లోప్ని సిగ్నిఫై చేస్తుంది. సో ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ ఈ ఎం ఆప్టిమల్ అనేది నెగిటివ్ వాల్యూ వచ్చింది. నెగిటివ్ వాల్యూ రావడం ద్వారా ఏం సిగ్నిఫై చేస్తున్నాం మనం, ఈ నెగిటివ్తో మల్టిప్లై చేస్తున్నాం. సో నెగిటివ్ మల్టిప్లై అయ్యి మనకి పాజిటివ్ వచ్చింది. సో దాని మీనింగ్ ఏంటి, ఈ ఎంకి కొంత వాల్యూని యాడ్ చేస్తున్నాం. సో ఎం కొంత వాల్యూ యాడ్ చేశాక మన ఎం వాల్యూ అనేది చేంజ్ అయిపోయింది. సో చేంజ్ అయిపోయి ప్రీవియస్గా మన ఎం వాల్యూ ఇది, ఇప్పుడు కొత్త ఎం వాల్యూ ఇది అనమాట. అందుకే మనం ఇక్కడ ఎలా రాసుకున్నాం, ఎం న్యూ ఎం ఓల్డ్ అని రాసుకున్నాం. ఇది ఓల్డ్ ఎం వాల్యూ, వెరాస్ ఇది న్యూ ఎం వాల్యూ అనమాట. సో అలా చేంజ్ అయింది. ఇప్పుడు కరస్పాండింగ్ లాస్ ఎంత, దీనికి కరస్పాండింగ్గా ఇంత లాస్ ఉంది. ఈ లాస్ కూడా మనకి మినిమం లాస్ కాదు, ఎందుకంటే ఎం అనేది ఇంకా ఆప్టిమల్ వాల్యూకి వెళ్ళలేదు కాబట్టి. అందుకు మనం అగైన్ ఈ ఫార్ములాని రిపీట్ చేస్తాం అనమాట. సో అగైన్ ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ నెగిటివ్ అని వచ్చింది. నెగిటివ్ మల్టిప్లై అయ్యి ఒక కొంత యాడ్ చేయాలి అని చెప్పేసి సిగ్నిఫై చేస్తాం అనమాట. అప్పుడు మళ్ళీ ఎం వాల్యూ అనేది చేంజ్ అయ్యింది. అలా స్లోగా మళ్ళీ ఇక్కడ లాస్ ఎం మినిమంకి ఈక్వల్ అవ్వలేదు, అలా స్లోగా ఇది ఈ ఎం ఆప్టిమల్కి రీచ్ అయ్యింది అనమాట. ప్రీవియస్గా ర్యాండమ్గా ఇనిషియలైజ్ చేసిన ఎం వాల్యూ నుంచి ఎం ఆప్టిమల్కి వెళ్ళే టైంని మనం కన్వర్జెన్స్ టైం అంటాం. ఈ కన్వర్జెన్స్ టైం కూడా మనం ఎంత రెడ్యూస్ చేస్తే అంత మంచిది అనమాట. సో ఇప్పుడు కన్వర్జెన్స్ టైం రెడ్యూస్ చేస్తాం అనుకోండి, ట్రైనింగ్ టైం రెడ్యూస్ అయింది. ట్రైనింగ్ టైం రెడ్యూస్ అయితే మనకి టైం మిగులుతుంది అనమాట. సో అందుకే ఈ కన్వర్జెన్స్ టైంని మనం మినిమైజ్ చేయడానికి మాత్రం ట్రై చేస్తాం. ఓకే, సో ఇప్పుడు సి వాల్యూ గురించి కూడా చూద్దాం. సో ఎం వాల్యూ ఇటువైపు చూసాం కదా, మనం ఫర్ సపోజ్ సి వాల్యూ ఇటువైపు ఉందనుకుందాం. సో ఇప్పుడు సి వాల్యూకి అండ్ ఇంకా దీనికి ఉన్న గ్రాఫ్ తీసుకుందాం. ఫర్ సపోజ్ ఇది సి అనుకుందాం, ఇది లాస్ అనుకుందాం. ఇక్కడ కూడా సేమ్ y - y ప్రెడిక్టెడ్ హోల్ స్క్వేర్. సో ఈ కేసులో మీరు సింప్లిసిటీ కోసం ఏమన్నా అర్థం చేసుకుందాం, ఈ y క్యాప్ అంటే ఏంటి, mx + c కదా. సో ఈసారి మనకి సి తప్ప మిగతావన్నీ కాన్స్టెంట్స్ అనుకున్నాం అనుకోండి, జస్ట్ సి వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. అలా సి వాల్యూ చేంజ్ అవుతున్న కొద్దీ లాస్ ఎలా చేంజ్ అయ్యింది అని గ్రాఫ్ తీసుకుంటే ఆ లాస్ కొంత ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కూడా యూ షేప్ కర్వ్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ మినిమం లాస్ ఎక్కడుంది, మినిమం లాస్ అనేది ఇక్కడ ఉంది. సో ఇది మనకి మినిమం లాస్ అనమాట. సో మినిమం లాస్ ఎక్కడ వచ్చింది, సి ఆప్టిమల్ దగ్గర మనకి మినిమం లాస్ వచ్చింది. అండ్ ఫర్ సపోజ్ ఇనిషియల్గా మనం ఇనిషియలైజ్ చేసిన వాల్యూ ఇది అనుకున్నాం, ఇది ఇనిషియల్గా మనం ఇనిషియలైజ్ చేసిన సి వాల్యూ. దీనికి కరస్పాండింగ్ లాస్ ఎంత, దీనికి కరస్పాండింగ్ లాస్ ఇంత. సో దీనికి ఈ లాస్కి అండ్ ఇంకా మనం మినిమం లాస్ చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది, మనం అది క్లియర్గా చూడగలుగుతున్నాం ఇక్కడ. సో ఈ ఫార్ములా ఏంటి, సి = c - α టైమ్స్ లాస్ విత్ రెస్పెక్టివ్ టు ద సి. సో ఈ ఫార్ములా ఈ పార్షియల్ డెరివేటివ్ ఏమి ఇచ్చింది, మనకి స్లోప్ని ఇచ్చింది అనమాట. సో ఇటువైపు ఈ పాయింట్కి ఇటువైపు ఉన్న పాయింట్స్ అన్నిటికీ మనకి స్లోప్ పాజిటివ్. ఓకే, సో స్లోప్ ఇక్కడ మనకి పాజిటివ్ స్లోప్ వచ్చింది. సో ఇది పాజిటివ్ అండ్ ఇంకా ఇది నెగిటివ్. సో ఈ రెండు మల్టిప్లై అయ్యి మనం కొంత మైనస్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. కొంత మైనస్ చేయగా మనం ఇటువైపు మూవ్ అవుతాం. ఇటువైపు మూవ్ అయ్యాక ఇప్పుడు కూడా మనకి లాస్ ఇంకా ఎక్కువగానే ఉంది. ఓకే, సో ఇది మన లాస్, ప్రీవియస్లీ ఇది మన లాస్. సో అగైన్ మనం కొంత మూవ్ అవుతాం. ఓకే,
అలాగా స్లోగా సి ఆప్టిమల్కి వెళ్తాం. సో దీన్ని కూడా మనం కన్వర్జెన్స్ టైం అని అంటాం. అంటే కన్వర్జెన్స్ టైం అనేది ఇవన్నిటిని అడ్జస్ట్ చేయడానికి పట్టే టైం అనమాట. ఓన్లీ ఒక్క వాల్యూయే కాదు, మొత్తం అన్ని ఎంసి వాల్యూస్ని అడ్జస్ట్ చేయడానికి పట్టే టైంని మనం కన్వర్జెన్స్ టైం అంటాం. ఓకే, సో బేసికలీ ఈ ఎంసి వీటిని ఏమంటామంటే పారామీటర్స్ అంటాం. ఓకే, సో ఈ ఎం ఇంకా సిని మనం పారామీటర్స్ అంటాం. సో పారామీటర్స్ అంటే ఏంటి? ఏవైతే మోడల్ అడ్జస్ట్ చేస్తుందో, ఓకే, మోడల్ అడ్జస్టెడ్ వేరియబుల్స్ అనుకోవచ్చు సింపుల్గా. పారామీటర్స్ అంటే ఏంటి? ఏవైతే వేరియబుల్స్ మోడల్ అడ్జస్ట్ చేస్తుందో ఆ వేరియబుల్స్ని మనం పారామీటర్స్ అంటాం. ఇక్కడ ఎంఎన్సిని మోడల్ అడ్జస్ట్ చేస్తుంది, అందుకే వీటిని పారామీటర్స్ అంటాం అనమాట. సో ఫర్ సపోజ్ ఈక్వేషన్ని మనం ఇలా చూపించాం అనుకోండి, θ0 ప్లస్ θ1x, అప్పుడు మన పారామీటర్స్ ఏమవుతాయి? మన పారామీటర్స్ అనేవి θ0 ఇంకా θ1x. సో ఇవి మన పారామీటర్స్ అవుతాయి. సో అది మన లీనియర్ రిగ్రెషన్ తాలూకా మ్యాథమెటికల్ సైడ్ అనమాట. సో ఈ గ్రేడియంట్ డిసెంట్ యూస్ చేసుకొని ఇలాగా సి అనేది సి ఆప్టిమల్కి అండ్ ఇంకా ఎం అనేది ఎం ఆప్టిమల్కి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇది ఓవరాల్ మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్. సో క్విక్ రీక్యాప్ లాగా చెప్పేసుకున్నాము. ఫస్ట్ ఏంటి? మనకి హైపోథసిస్, అండ్ మన హైపోథసిస్ ఏంటి లీనియర్ రిగ్రెషన్లో? హైపోథసిస్ ఏంటంటే y = mx + c, ఆర్ దీనికి సెవరల్ నోటేషన్స్ ఉంటాయి, y = θ0 ప్లస్ θ1x, అండ్ కొంతమంది ఇలా కూడా రాసుకుంటారు, hθ(x) = θ0 ప్లస్ θ1x. అలాగా ఇవన్నీ ఒకటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లాస్ ఫంక్షన్. అండ్ మనం ఏం లాస్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం లీనియర్ రిగ్రెషన్లో? మనం యూస్ చేసేది మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ తాలూకా ఫార్ములా ఏంటి? 1/n సమ్మేషన్ ఆఫ్ i1 to n y మైనస్ y క్యాప్ హోల్ స్క్వేర్. సో ఈ y క్యాప్ అనేది ప్రెడిక్టెడ్ వాల్యూ అనమాట, అంటే ఈ y అనేది యాక్చువల్ వాల్యూ. సో ఇది ఒక పాయింట్ మీద ఇచ్చింది, మనం అన్ని పాయింట్స్ మీద, అన్ని ట్రైనింగ్ డేటా పాయింట్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఈ n అనేది నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ డేటా పాయింట్స్. సో ఇది మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ తాలూకా ఫార్ములా. అండ్ ఈ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అనేది మనకి లైన్ ఎంత వర్స్ట్ గీసావా అన్నది మోడల్కి సిగ్నిఫై చేస్తాం. ఆ తర్వాత మనం ఆప్టిమైజర్లో ఏం వాడతాం? ఆప్టిమైజర్లో మనం గ్రేడియంట్ డిసెంట్ వాడతాం. సో ఈ గ్రేడియంట్ డిసెంట్ అనేది మన పారామీటర్స్ని అడ్జస్ట్ చేస్తుంది. ఇక్కడ మన పారామీటర్స్ ఏంటి? ఎం ఇంకా సి వాల్యూస్ మన పారామీటర్స్, ఎందుకంటే మోడల్ అడ్జస్ట్ చేసేది ఎం ఇంకా సిని కాబట్టి. సో దీని ఫార్ములా ఏంటి? జనరిక్గా రాసుకుంటే θ θ ఓల్డ్ మైనస్ ఆల్ఫా టైమ్స్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ద θ. సో ఇది మన గ్రేడియంట్ డిసెంట్ ఫార్ములా. సో ఓవరాల్ ఫ్లో ఏంటంటే, ఇనిషియల్గా మన హైపోథసిస్లో ఈ పారామీటర్స్ వాల్యూస్ని ర్యాండమ్గా ఇనిషియలైజ్ చేస్తుంది. ఇక్కడ పారామీటర్స్ ఎంఎన్సి కాబట్టి ఎంఎన్సి వాల్యూస్ని ర్యాండమ్గా ఇనిషియలైజ్ చేస్తుంది మోడల్. అవి ర్యాండమ్గా ఇనిషియలైజ్ చేయడం వల్ల మన లైన్ అనేది ఒక ర్యాండమ్ లైన్ అవుతుంది. ఆ ర్యాండమ్ లైన్కి లాస్ అనేది ఆబ్వియస్గా ఎక్కువ ఉంది, దాన్ని ఈ లాస్ ఫంక్షన్ అనేది సిగ్నిఫై చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మన లాస్ ఫంక్షన్ ఎక్కువ ఉందో, మనం ఆప్టిమైజర్కి వెళ్ళి లాస్ని అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తాం, ఈ ఎంఎన్ ఇంకా సి వాల్యూస్ని చేంజ్ చేయడం ద్వారా. సో ఎప్పుడైతే ఎంఎన్ సి వాల్యూస్ చేంజ్ చేస్తామో కొంత లాస్ అనేది, లైన్ అనేది అడ్జస్ట్ అయ్యింది కదా, ఆ లైన్ అడ్జస్ట్ అవ్వడంతో అగైన్ లాస్ అనేది తక్కువ అయింది. మనం అగైన్ లాస్ క్యాల్కులేట్ చేసి లాస్ అనేది ఇంకా ఎక్కువ ఉంటే మళ్ళీ ఆప్టిమైజర్కి వెళ్ళి అడ్జస్ట్ చేస్తాం అనమాట. అలాగే ఇది సర్క్యులర్గా జరుగుతూ ఉంటుంది అనమాట. ఆప్టిమైజర్లో ఎంఎన్సి వాల్యూస్, పారామీటర్స్ వాల్యూస్ అడ్జస్ట్ అవుతూ ఉంటాయి, ఆ తర్వాత మనం లాస్ క్యాల్కులేట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే లాస్ 0 దగ్గరికి వచ్చేస్తుందో అప్పుడు మనం ఈ ట్రైనింగ్ ప్రాసెస్ని ఆపేస్తాం అనమాట. సో ఇది మనకి ట్రైనింగ్లో జరిగే ఓవరాల్ ప్రాసెస్. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎలా నడుస్తుంది అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవరీవన్.